ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి రామ్. అందరికీ నమస్కారం. సీక్రెట్స్ ఆఫ్ ద సోల్ ఛానల్కి స్వాగతం. ది ఫకీర్ 2 ఈ ప్రయాణం కొనసాగుతోందిలో బాబా యొక్క బోధనలు అలాగే ఎంతోమంది గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఆ వ్యక్తులని అడ్డుపెట్టుకుని మన జీవితంలో ఏ సంఘటనలు అయితే జరుగుతూ ఉన్నాయో, ఏ రకమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నామో, ఏ రకంగా బయటపడలేక బాధపడుతూ ఉన్నామో వాటిని గురించే బాబా తెలియజేస్తూ ఉన్నారు. అవన్నీ వేరొకరి స్టోరీస్ అనుకోవాల్సిన అవసరం లేదు. అవన్నీ మన స్టోరీసే, మనకు సంబంధించినవే. మానవుడి జీవితం నడి సముద్రంలో నావా అనేసి చెప్తారు. ఎటుపోతే ఏమొస్తుందో తెలీదు, ఏం చేస్తే ఏ కర్మ వస్తుందో తెలీదు. అన్నీ ఉన్న శాంతి ఎందుకని అనుభవించలేకపోతూ ఉన్నాము. ఎంతసేపు బంధాలు, అనుబంధాలు, ఆస్తులు, మమకారాలు, అంతస్తులు, కీర్తి ప్రతిష్టలు, ఇవే మన ఆనందానికి కొలమానాలుగా చెప్పుకుంటూ ఉన్నాం. కానీ ఇవే మన దుఃఖానికి కూడా కారణమవుతూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటో తెలియదు. మనకి ఇవన్నీ తెలియాలి అంటే మనలో జ్ఞానం రావాలి. ఆ జ్ఞానమే మనకు భగవద్గీతలో అర్జునుడికి చెప్పినట్టుగా అక్కడ కనపడుతూ ఉన్న అవన్నీ కూడా మన కోసమే ఆ భగవానుడు అందించాడు. ఇక్కడ బాబా కూడా అదే జ్ఞానాన్ని మనకు అర్థమయ్యేలాగా మన కోసం అందిస్తున్నారు. అందుకే గురువులని దీపస్తంభాలతో అంటే లైట్ హౌస్తో పోలుస్తారనమాట. నడి సముద్రంలో దిక్కు తెలియని ఆ నావలకి ఒక దారి చూపే లైట్ అనమాట వీళ్ళు. ఇలాంటి గురుస్వరూపులు ఎంతోమంది మనకు భూమి మీద అవతరిస్తూ మనం ఎలా జీవించాలో వారు ఆచరించి చూపిస్తున్నారు. రామాయణ కాలం నుంచి రాముడిని చూసాం. ఆ భగవంతుడే మనిషిగా వచ్చి ఎలా ధర్మాన్ని ఆచరించాలి, ఎలా జీవించాలి అని ఒక ఎగ్జాంపుల్ లాగా తను జీవించి మనకు చూపించారు. అప్పుడు సంగతే ఎందుకు, ఇప్పుడే అనుకున్నా కూడా ఎంతోమంది మహాత్ములు, రీసెంట్గా ఉన్న ఈ బాబా ఇలాంటి వారందరూ కూడా మనం ఎలా జీవించాలో వాళ్ళు ఆచరించి చూపించారన్నమాట. ఈ గురువులంతా కూడా సృష్టి రహస్యాలు, మానవ జీవిత రహస్యాలు, ఏ కర్మ చేస్తే ఏ ఫలితం వస్తుంది, ఎలాగ కర్మలు ఆచరించాలి, ఇవన్నీ కూడా మనకి బోధిస్తూ ఉన్నారు. అవన్నీ కూడా మనము ప్రతి నిమిషము గుర్తు చేసుకుంటూ, గమనించుకుంటూ ఎక్కడ తప్పు చేస్తూ ఉన్నాము, ఏది వదులుకోలేకపోతూ ఉన్నాము, ఇలా ఇవన్నీ సరిచేసుకున్నట్టయితే ఆత్మపరంగా పురోగమించే అవకాశం ఈ జన్మలోనే చాలా ఎక్కువగా ఉంటుంది. గత కొన్ని అధ్యాయాల నుంచి కూడా బాబా మనం ఎలా ఉండాలి, ఏ విషయాలు మనకి కర్మకి కారణమవుతాయి, మళ్ళీ జన్మ తీసుకోవడానికి కారణమవుతాయి. హితేష్ ఎగ్జాంపుల్ని తీసుకున్నాం. మత ఛాందస భావాలు, మతాల పట్ల, మతస్థుల పట్ల ఉండే ద్వేషం, ఇవన్నీ మనం ఎలా పరిష్కరించుకోవాలి, వీటన్నిటికి కారణం ఏంటి, మన కుటుంబాల్లో ఉండే బంధాలు, అన్నా చెల్లి, అక్క తమ్ముడు, అమ్మ నాన్న, ఈ భార్యాభర్తలు కానీ ఇలాంటి బంధాలన్నీ కూడా కర్మ రిలేటెడే. అంటే గత జన్మల్లో వారితో కలిసి ఏదో పరిష్కరించుకోలేని సమస్య ఉంది, పరిష్కరించుకోలేకపోయాం. కాబట్టి ఈ జన్మలో మళ్ళీ వాళ్ళనే కుటుంబ సభ్యులుగా తెచ్చుకుని ఆ సమస్య మీద వర్క్ చేయటానికే వచ్చామన్నమాట. అలాగా ప్రకృతి మనకు ఎన్నో అవకాశాలు ఇస్తుంది నేర్చుకోవటానికి. మనం నేర్చుకుని దాని నుంచి ముందుకు వెళితే మన ఆత్మ పురోగమిస్తుంది. లేదంటే ఇంకా అలాగే కొన్ని జన్మలు అయిన తర్వాత ఇక పశు ప్రవృత్తి నుంచి మీరు బయటకు రాలేకపోతూ ఉన్నారు. కాబట్టి మీరు జంతు జన్మల్లోకే వెళ్ళండి అనేసి మనల్ని ఈ జంతు జన్మల్లోనికి పంపించేస్తారనమాట. ఒక్కొక్క జన్మ పెరిగే కొద్దీ ఒక సమస్య పరిష్కరించుకోవటానికి అది కష్టతరం అవుతూ వస్తుంది అని చెప్పారు బాబా. కాబట్టి తల్లి కూతుర్లుగా ప్రేమతో పరిష్కరించుకోలేకపోయిన దాన్ని ఇప్పుడు అత్తాకోడళ్ళుగా వచ్చి పరిష్కరించుకోవాల్సి రావచ్చు. మనలోని బలహీనతలు ఏంటి గుర్తించి వాటిలో నుంచి మనం బయటకు రావటానికి ప్రయత్నం చేయాలి. ఒకరు మనని చాలా బాధిస్తున్నారు, ఒకే టైప్ సిచ్యుయేషన్సే మనకు లైఫ్లో ఎదురవుతున్నాయి అంటే
మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆ వ్యక్తి మనకు హెల్ప్ చేయటానికి మన కోసం జన్మ తీసుకున్నటువంటి ఒక ఫ్రెండ్లీ సోల్ అయినా అయి ఉండొచ్చు, లేదా అది ఏదో మనకు చెప్పటానికి ట్రై చేస్తుంది, దాని నుంచి ఏదో నేర్చుకోవాలి అనేది మనం తెలుసుకోవాలి. ఇలాగా మనల్ని గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. గురువులు టెర్రరిజంని కానీ రాజకీయాలని, కుటుంబ గొడవలను కానీ ఒకే రకంగా చూస్తారంటే అంత వర్స్ అనమాట. మనం కొట్టుకోవడం అనేది కానీ, ఎప్పుడు ఒకరి చెడు కోరుకోవటము కుటుంబాల్లో అనేది అంతా కూడా టెర్రరిజంకి ఏమాత్రము తీసిపోదు అనేసి చెప్తున్నారు. అంటే జీవితాన్ని చక్కగా ఆస్వాదించాల్సింది, ఆనందించాల్సింది పోయి ఒకరి మీద ఒకరు కుట్రలు పన్ని ఇలాగ ఒకరి చెడు ఒకరు కోరుకుని చేసే ఈ గొడవల్లో పెట్టుకునే ఈ గొడవలు ఇవన్నీ కూడా మన సొంత వాళ్ళనే మనం బాధ పెడుతూ ఉన్నాము. అంటే గత జన్మలో మన తల్లినే బాధ పెడుతూ ఉన్నాము, లేదా బిడ్డనే బాధ పెడుతూ ఉన్నాము, అక్క చెల్లినే బాధ పెడుతూ ఉన్నాము అనేది మనకు తెలియటం లేదు. కానీ మరణించిన తర్వాత అవన్నీ ఒక్కసారి మళ్ళీ చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఆత్మ చాలా బాధపడుతుందట, తన సొంత వ్యక్తులనే అలాగా బాధించి ఇబ్బందుల పాలు చేసినందుకు. ఇక బాబా ఈసారి స్టార్ట్ చేసిన స్టోరీలో రుద్ర ఒక అట్రాక్షన్ అనేది ఫీల్ అయ్యాడనమాట. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే తన పిల్లల దగ్గర నుంచి వస్తుందని గమనించారు. ఆ తర్వాత రుద్ర తన పిల్లల దగ్గరికి వెళ్ళి ఏం చేయబోతున్నాడో ఈరోజు చూద్దాం. రుద్ర తన పిల్లలను కలవబోతున్నాడు. చాలా కాలంగా వారిని చూడలేదు కాబట్టి వారిని గుర్తు పట్టగలడో లేదో అని ఆలోచించాడు. రుద్రాకు నవ్వొచ్చింది. తర్వాతి క్షణంలో పరిచితమైన వాతావరణంలో ఉన్నాడు. వెంటనే అతనికి ఒక విషయం అర్థమైంది. విడిపోయిన తర్వాత కూడా అతను ఇక్కడ ఉన్నాడు. తన పిల్లలతో లెక్కలేనన్ని సార్లు గడిపాడు, ప్రతి రాత్రి వర్చువల్గా. కానీ మేల్కొన్నప్పుడు ఎప్పుడూ గుర్తుండేది కాదు. ఇక్కడ రుద్ర తన పిల్లల్ని చూడటానికి వెళ్ళాడు. చాలా రోజులైంది కదా, గుర్తుపడతానో లేదో అనుకుంటున్నాడు. కానీ అక్కడికి వెళ్ళిన తరువాత తనకి ఆ పరిసరాలంతా ఎలా ఉందంటే చాలా పరిచితమైన పరిసరాల్లాగా అనిపిస్తున్నాయి. అంటే నేను రోజు చూస్తూ ఉన్నాను కదా, ఇదే హౌస్, వీళ్ళని రోజు చూస్తూ ఉన్నాను అన్నట్టుగా అనిపించింది అనమాట. అంటే తనకు అర్థమైందనమాట, విడిపోయిన తర్వాత కూడా తన పిల్లలతో ఎన్నోసార్లు గడిపాను అనేది అతనికి అర్థమైంది. కానీ ఎలాగా ఫిజికల్గా వచ్చి కలవలేదు, వర్చువల్గా. అంటే తను భౌతిక శరీరంతో కాకుండా ఆత్మ శరీరంతో వచ్చి వాళ్ళని కలుస్తూ ఉన్నాడు. కానీ అవన్నీ తను మర్చిపోతూ ఉన్నాడు. మేల్కొన్న తర్వాత అవన్నీ గుర్తు ఉండట్లేదు. తన పిల్లలతో తను ఎంత స్పెండ్ చేశాడు అనే విషయం. అతను చుట్టూ చూశాడు. ఆ క్షణంలో బాబా కూడా ఆ గదిలో ఉన్నారు. బాబా నవ్వారు. ఆ నవ్వులో కోట్ల దయగల తల్లుల మరియు మృదువైన తండ్రుల ప్రేమ మరియు కరుణ ఉన్నాయి. ఆ బాబా కానీ పరమాత్ముడి నవ్వు ఎలా ఉంటుందో మనం ఇంతకుముందు ఒకసారి తెలుసుకున్నాం. ఈ ప్రపంచంలో ఉన్న కోట్లాది తల్లుల తండ్రుల ప్రేమ వాళ్ళ పిల్లల మీద, ఆ తల్లిదండ్రులకు ఉన్నటువంటి ప్రేమనంతా కూడా పోగు చేసి ఒక ముద్దలా చేసినట్టయితే అది సూర్యుడి మీద ఒక చిన్న చుక్కలాగా కనిపిస్తుందట. అంటే అంత తక్కువ అన్నట్టు ఆ పరమాత్ముడి ప్రేమ ఆ సూర్యుడితో పోల్చారు. ఆ చిన్న చుక్క ఈ కోట్లాది తల్లిదండ్రుల ప్రేమ అన్నమాట. ఆ నవ్వులో అంత కరుణ, ఆ ప్రేమ కనపడ్డాయన్నమాట రుద్రకి. రుద్ర ఏడవాలనుకున్నాడు. అంటే అంత ప్రేమ చూస్తే, మనల్ని ఒకరు అంతగా ప్రేమిస్తున్నారు, అంత ఇష్టపడుతున్నారు అనే తలుచుకున్నప్పుడు, చూసినప్పుడు మనకి కళ్ళల్లోంచి ఆటోమేటిక్గా నీళ్ళు వచ్చేస్తాయి కదా, అలాగా. ఇప్పుడు అతనికి అర్థమైంది, నిజంగా ప్రేమించే వారి మధ్య వీడ్కోలులు లేవు మరియు నిజమైన విడిపోవడాలు లేవు అని. ఇక్కడ పిల్లల్ని చూశాడు, వాళ్ళని కలవలేదనుకున్నాడు. కానీ అక్కడ చూస్తే వాళ్ళని రోజు కలుస్తున్నట్టుగానే అసలు ఆ వాతావరణం అంతా పరిచయంగా అనిపించింది. ఇటు చూస్తే బాబా ఉన్నారు, తను ఎక్కడ ఉంటే అక్కడ కూడా బాబా ఉన్నారు. సో నిజమైన ప్రేమ ఉంది అంటే అసలు విడిపోవడం అనేదే ఉండదు అనేది ఆయనకు అర్థమవుతుందన్నమాట. బాబా అంటున్నారు, అవును బేటా, భౌతికంగా వారు నీ నుంచి దూరం చేయబడ్డారు, కానీ ఆధ్యాత్మికంగా మరియు ఆత్మలో నీది నీదిగానే ఉంటుంది. బేటా, నువ్వు నిద్రపోయినప్పుడు ప్రతి రాత్రి నీ పిల్లలను కలుస్తూ ఉన్నావు, నిస్సందేహంగా. కానీ
నీ గురువు చేతుల్లో అన్నీ వదిలేసి నిద్రపోయిన రాత్రుల్లో మాత్రమే బాబా ఇక్కడ ఒక క్లాస్ పెడుతూ ఉన్నారు. నువ్వు ఎక్కువగా తాగిన రాత్రుల్లో, లేదా కోపంగా, లేదా చిరాకుగా, దుఃఖంగా ఉన్న రాత్రుల్లో, అలాంటి రాత్రుల్లో ఒక వ్యక్తి యొక్క ఆరా మరియు ఆత్మ చాలా బరువుగా ఉంటుంది. నిజంగా ప్రయాణించి తన ప్రియమైన వారిని కలవలేదు. వారు ఇంకా భౌతిక శరీరంలో ఉన్నా లేదా గతించిన. మనకి ఇంతకుముందు బాబా చెప్పారు, ఆరా బరువెక్కిపోయినప్పుడు ఎలా ఉంటుంది అనేది. మనము స్నేహ ఎగ్జాంపుల్లో చూసాం. మనలో డిప్రెషన్, కోపం, దుఃఖం, బాధ ఇలాంటి నెగిటివ్ భావాలు ఏవైనా ఉన్నప్పుడు మన ఆరా మందంగా ఒక గోడలాగా తయారైపోయి మనల్ని మనం ఎన్కేస్ చేసేసుకుంటాం, అంటే క్లోజ్ చేసేసుకుంటాం అన్నమాట. అప్పుడు దివ్యాత్మలు వచ్చి సహాయం చెయ్యాలి అన్నా కూడా వాళ్ళు చెయ్యలేరు, మనమే అలౌ చెయ్యమన్నమాట. ఇక్కడ బాబా అదే చెప్తున్నారు, నువ్వు నీ పిల్లల్ని రోజు కలిసావు, కానీ నువ్వు చిరాగ్గా ఉన్నప్పుడు, తాగి పడుకున్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు నువ్వు కలవలేకపోయావు. ఆరా బరువెక్కినప్పుడు ఆ ఆత్మ పైకి వెళ్ళలేదు. అంటే మనం పడుకున్నప్పుడు యాస్ట్రల్ బాడీ రిలీజ్ అయిపోయి విహారానికి వెళ్ళిపోతుంది. కానీ ఆత్మ బరువుగా ఉన్నప్పుడు, అంటే ఇలాంటి భావాలతో బరువెక్కించుకున్నప్పుడు ప్రశాంతంగా నిద్ర కూడా పోలేము, పీడకలలు వస్తూ ఉంటాయన్నమాట. ఆత్మ రిలీజ్ అవ్వడం అనేది ఉండదు. కానీ నువ్వు ప్రార్థన చేసిన రాత్రుల్లో శాంతిగా ఉన్నప్పుడు, లేదా కనీసం సానుకూల సమర్పణలో, అంటే పాజిటివ్ సరెండరెన్స్లో ఉన్నప్పుడు, ఆ రాత్రుల్లో ఆరా మరియు నీ స్పిరిట్ బాడీ, నీ ఆత్మ తేలికగా ఉంటుంది. చాలా వరకు మనం ఏం చేస్తూ ఉంటాం, పొద్దున జరిగినవన్నీ కూడా మనసులో పెట్టుకుని రాత్రి పడుకునేటప్పుడు ఏదో ఆలోచిస్తూ బాధగా పడుకోవడానికి ఉపక్రమించినప్పుడు సరిగా పడుకోలేకపోతాం మనం. కానీ మనం ఏం చెయ్యాలి అంటే, పడుకున్నప్పుడు మనం పొద్దున్నుంచి ఏం జరిగింది ఒక్కసారి గుర్తు చేసుకుని, ఈరోజు ఎవరినైనా నేను బాధ పెట్టానా, లేదా నన్ను ఎవరైనా బాధ పెట్టారా, చికాకు కలిగించారా, ఎవరినైనా నేను క్షమించాల్సి ఉందా. ఎందుకంటే మనం క్షమించలేకపోతే ఆ బాధను అలాగే మోస్తూ ఉంటాం. లేదా నన్ను ఎవరైనా క్షమించాలా, నేనేదైనా తప్పు చేశానా. సో మనం తప్పు చేసి ఉంటే ఒకవేళ, ఓ నేను అలా చేసి ఉండకూడదు, అలా మాట్లాడి ఉండకూడదు, నేను చాలా తప్పు చేశాను ఈరోజు అని మళ్ళీ కాస్త తేలికైన తర్వాత నెక్స్ట్ డే వెళ్ళి ఆ వ్యక్తికి క్షమాపణ చెప్పగలిగేలాగా ఉండాలన్నమాట. లేదు మనల్ని ఎవరైనా బాధించారు అంటే, ఓకే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఎందుకు బాధించారో, ఈరోజు ఎందుకు అలా ప్రవర్తించారో, యూజువల్గా అలా చెయ్యరు కదా అనేసి వాళ్ళ తరపు నుంచి కూడా కాస్త ఆలోచించి వాళ్ళని క్షమించగలగాలన్నమాట. లేదంటే ఈ ఎమోషన్స్ అన్నీ కలిసి మనల్ని ఇబ్బంది పెడతాయి, అన్న వ్యక్తిని ఇబ్బంది పెట్టవు. అందుకే చెప్తూ ఉంటారు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు. మహిళ సుమతి అనేసి సుమతి శతకకర్త చెప్తారంటే, మనం ఒకరి మీద కోపం పెట్టుకున్న మనల్నే అది పాడు చేస్తుంది. అంటే ఆ బరువు, ఆ కోపము మనల్ని సుఖంగా ఉండనివ్వదు, ప్రశాంతంగా ఉండనివ్వదు అనమాట. మనలోని శాంతిని దూరం చేస్తుంది. ఆ బరువంతా మనం మోస్తున్నట్టుగా ఉంటుంది. వాళ్ళు ఒక్కసారి అన్నది మనము పదే పదే తలుచుకుంటూ దాని గురించే బాధపడుతూ ఉంటామన్నమాట. సంతోషంగా ఉన్నప్పుడు మన హార్ట్ బీట్ కానీ, మన మనస్సు ఎలా ఉంటుందో, ఇలాంటి భావాలతో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో మనకు ఆ డిఫరెన్స్ అనేది తెలుసు. కాబట్టి పడుకునే ముందు అన్నీ కూడా క్లియర్ చేసుకొని ఏది మనసులోకి తీసుకోకూడదు. వెంటనే క్షమించేయాలి, క్షమించగలగాలి. ఆ పరమాత్ముడికి దండం పెట్టుకుని హాయిగా పడుకోగలగాలి. ఆ టైంలో మన ఆత్మ చక్కగా రిలీజ్ అయిపోతుంది అనమాట. ఒక స్టోరీ చెప్తారు. ఒక స్వామీజీ ఉన్నారంట, ఒక ఊర్లో వచ్చి ఉన్నారు. ఒక శిష్యుడు ఉన్నాడు ఆయనకి కాస్త కోపం ఎక్కువ, అన్నిటికీ చిరాకు పరాకు ఎక్కువ ఉంటుందన్నమాట. ఆ వ్యక్తి ఆ స్వామీజీని అడుగుతాడు, స్వామీజీ మీరు ఎప్పుడు ఇంత శాంతంగా ఎలా ఉండగలుగుతూ ఉన్నారు, అసలు దాంట్లో రహస్యం ఏంటి అనేసి అడుగుతాడు ఆ శిష్యుడు ఆ గురువుని. అప్పుడు ఆయన ఏం చెప్తారంటే,
నా రహస్యం ఏంటో నాకు తెలియదు కానీ నీ రహస్యం మాత్రం నాకు తెలుసు అనేసి అంటాడనమాట. నా రహస్యమా ఏంటి స్వామి అంటే, నువ్వు ఇంకొక వారంలో చనిపోబోతున్నావు అని చెప్తే నువ్వు బాధపడతావు కదా, బట్ నీ రహస్యం అదే అనేసి చెప్తారనమాట ఆ గురువుగారు. 1 వీకే ఉంది తన టైము, ఇంకా 1 వీక్లో తను చనిపోతాడు. అది మామూలుగా ఎవరో చెప్పుంటే నమ్మేవాడు కాదు, కానీ ఆ మాట స్వామీజీ నోటి నుంచి వచ్చింది అంటే అది నిజమే కదా, ఇంకా 1 వీకే టైం ఉంది, మరి నేను ఇంకా ఎన్ని బ్యాలెన్స్ ఉన్నాయి చేసుకోవాల్సినవి, అంటే నేను ఎంతమందితో తప్పుగా ప్రవర్తించాను, దురుసుగా ప్రవర్తించాను, తప్పుడు మాటలు మాట్లాడాను, వాళ్ళందరినీ క్షమాపణ అడగాలి, లేదంటే ఇవన్నీ తీసుకుని వెళ్తాను కదా మళ్ళీ, లేదా ఎంతమందిని నేను క్షమించాలి, వాళ్ళ మీద కోపం పెట్టుకుని ఉన్నాను కదా, వాళ్ళని నేను క్షమించాలి అనేసి మంచిగా మారిపోతాడనమాట. ఆ 1 వీక్లో పూర్తిగా శాంత స్వభావము, మంచిగా దాన ధర్మాలు చేసేయటము, తను ఎప్పుడు ఊహించని పనులన్నీ కూడా, అంటే ఎవరికి నేను క్షమాపణ చెప్పను అని ఎంత కోపం పెట్టుకుని ఉన్న వ్యక్తికి కూడా వెళ్ళి ఆయన క్షమాపణ చెప్పడం ఇవన్నీ చేస్తాడనమాట. ఆ 1 వీక్ తర్వాత ఆ స్వామీజీని మళ్ళీ కలుస్తాడు ఆ శిష్యుడు. ఆ స్వామీజీ అడుగుతారు, ఈ 1 వీక్ ఎలా ఉన్నావు నాయనా నువ్వు అంటే, స్వామీజీ నాకు 1 వీకే ఉందని చెప్పారు కదా, నేను ఇలా చేశానండి, అందరినీ క్షమించమని అడిగాను, నా మనసులో ఎవరి మీద ఈ పగలు ప్రతీకారాలు లేకుండా అందరినీ క్షమించేశాను, హాయిగా ప్రశాంతంగా గడిపాను అనేసి చెప్తాడనమాట. అదే నాయన రహస్యము, నేను కూడా ఎప్పుడో ఒకసారి చనిపోతానని నాకు తెలుసు, అందుకే ఇవన్నీ మోసుకొని పోకూడదనే ఉద్దేశంతోనే నేను ఎప్పుడు చాలా ప్రశాంతంగా శాంతంగా ఎవరి మీద కోపాలు లేకుండా ఇలా ఉన్నాను అనేసి చెప్తారనమాట గురువుగారు. ఇప్పుడు గురువుగారు నన్ను మార్చటం కోసమే అలా చెప్పారు అనేసి ఆయనకు అర్థమయ్యి తను ఇంకెప్పుడు అలాగే ఉండాలని నిర్ణయించుకుంటాడనమాట. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ శిష్యుడికే కాదు మనకు కూడా 7 రోజులే ఉంది, 1 వీకే టైం ఉంది మనం చనిపోవటానికి. ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శనివారాలు ఎప్పుడు మనకు ఆ 7 రోజులే ఉంటాయి, 8వ రోజు అనేది ఉండదు. అంటే మనకి ఎప్పుడు ఉండేది అదే టైము, ఎప్పుడు చనిపోతామో తెలియదు, నెక్స్ట్ సెకండ్లో ఏం జరుగుతుంది అనేది మనం ఊహించలేము. కాబట్టి ఎప్పటికప్పుడు మనల్ని మనం క్లియర్ చేసుకుని, చెత్త ఊడ్చేసి ఇల్లును ఎలాగైతే శుభ్రం చేసుకుంటామో అలాగే ఈ దేహాన్ని కూడా, దేహమే దేవాలయం జీవుడే దేవుడు అంటారు కదా, సో ఈ దేవాలయాన్ని కూడా ఒకరి మీద కక్ష, ప్రతీకారం, పగ, కోపం, ద్వేషం, అసూయ ఇలాంటి చెత్తతో మన దేహాన్ని నింపకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు మన హృదయ సింహాసనం మీద ఆ పరమేశ్వరుడు తప్పకుండా వచ్చి కూర్చుంటాడు. కాబట్టి బాబా అదే చెప్తున్నారు, రాత్రుల్లో నువ్వు శాంతిగా ఉన్నప్పుడైతేనే నీ ఆత్మ తేలిగ్గా ఉంటుంది, అండ్ ఆ సమయాల్లో సూక్ష్మ ప్రయాణం జరుగుతుంది, మరియు ఆ సమయాల్లో నువ్వు నీ ప్రియమైన వాళ్ళని కలుస్తావు. అది గతమైన, ప్రస్తుతమైన, అంటే మరణించిన వాళ్ళనైనా, భౌతిక ప్రపంచంలో నుంచి వెళ్ళిపోయి ఆత్మ ప్రపంచంలో ఉన్న వాళ్ళనైనా, ఇంకా ఈ శరీరంలో జీవించి ఉన్న వాళ్ళనైనా కూడా ఎవరినైనా కలవగలుగుతామన్నమాట మనం. అంటే సూక్ష్మ శరీర ప్రయాణంతో ఈవెన్ చనిపోయిన వాళ్ళను కూడా కలవచ్చు అని చెప్తున్నారు బాబా. కానీ ఏదో కారణం వల్ల ఒక సెపరేషన్ అనేది ఉంది. మేము అలాంటి సెపరేషన్ అంటే వేర్పాటు, విడిపోవటాలనేవి నమ్మము. మనం అందరము ఒకటే. అందుకే ఆత్మలోకంలో మీరు మీ ప్రియమైన వాళ్ళని కలుస్తారు అంటే రుద్ర అంటున్నాడనమాట. అంటే చనిపోయిన వాళ్ళని కలుస్తామా? చెప్పాలి అంటే గతించిన వాళ్ళతో పాటు శరీరంలో ఉన్న వాళ్ళని కూడా, అంటే నా పిల్లల్లాగా, కానీ ఏదో కారణం వల్ల వేరు చేయబడి దూరంగా నివసిస్తూ ఉన్న వాళ్ళని, అంటే వాళ్ళని కూడా మనం కలవచ్చా? సూక్ష్మ శరీరంతో చనిపోయిన వాళ్ళని కలవచ్చా అని అడుగుతున్నాడు అనమాట రుద్ర. అంటే బాబా చెప్తున్నారు, అవును, విడిపోవటానికి మీరే కారణం. ఇందాక బాబా చెప్పారు, మనం అందరము ఒకటే, ఆత్మలోకంలో మనం అంతా మంచిగా కలుస్తాము అని చెప్పారు. మీరే ఇక్కడ ఈ భౌతిక శరీరంలో ఇవన్నీ ఈ విడిపోవడము అనే దానికి మీరే కారణం. ఎందుకు అంటే మీలో ఉన్న ద్వేషం, కోపం, నిరాశావాదం, అనవసరమైన దుఃఖం, నిస్పృహ, మద్యపానం, మాదక ద్రవ్యాల వ్యసనం, దుర్వ్యసనాలు, కామం,
నకారాత్మకత అంటే నెగిటివిటీ, అసూయ, ఈర్ష్య, చిన్నతనంగా ఆలోచించటం అంటే పెట్టి థాట్స్ అండ్ కాండక్ట్, ఇలాంటి ఇతర భావోద్వేగాలు ఆత్మ శరీరాన్ని, మన స్పిరిట్ బాడీని ఎత్తుకు ఎగరకుండా, దూర ప్రదేశాలకు వెళ్ళకుండా నిరోధిస్తాయి. మరియు దానివల్ల ప్రియమైన వారు ఆత్మ ప్రపంచంలో కలవడం మరియు ఐక్యం కావడం నిరోధించబడుతుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు బాబా ఏవేవైతే చెప్పారో, ఈవెన్ ఇక్కడ ఏం చెప్పారు, డ్రగ్స్, ఆల్కహాల్ తాగటం కూడా అండ్ నెగిటివ్గా ఉండటము, ఇవన్నీ కూడా అంటే పెద్ద మనసు చేసుకోలేక చాలా చీప్గా బిహేవ్ చేయటము, చీప్గా ఆలోచించటం, ఇవన్నీ కూడా మన సోల్ని పైకి ఎగరకుండా చేస్తాయి, మనకి వేరే ఎవరినైనా కలవటానికి అడ్డుపడతాయి అన్నమాట. కానీ ప్రేమ, అంగీకారం, మితత్వం, నిస్వార్థం, ప్రార్థనలు, ధ్యానం, జపం, ప్రశాంత ప్రవర్తన, పూర్తి సమర్పణ మరియు గురువుపై విశ్వాసం, ఇలాంటి భావోద్వేగాలు, ఇలాంటి ప్రవర్తన, ఇవన్నీ కూడా వ్యక్తి నిద్రపోయినప్పుడు ఆత్మను శరీరం నుంచి విముక్తి చేస్తాయి. ఇవన్నీ ప్రియమైన వారిని తిరిగి కలపడానికి కలవటానికి కూడా సహాయపడతాయి. మనకిష్టమైన వాళ్ళు, మన ప్రియమైన వాళ్ళంటే మన డియర్ వన్స్ గతించిన లేదా ఇంకా భౌతిక శరీరంలో జీవించే ఉన్నా కానీ ఏదో కారణం చేత దూరమైన, ఇప్పుడు దూరంగా ఉంటుండొచ్చు. ఇప్పుడు తల్లిదండ్రులు ఇండియాలో, పిల్లలు అమెరికాలో ఉంటుండొచ్చు, లేదా మన పూర్వీకులు, మన నాయనమ్మల, అమ్మమ్మల, లేకపోతే అలాంటి వాళ్ళు ఎవరైనా చనిపోయి ఉండొచ్చు. కానీ వాళ్ళని చూడాలనో వాళ్ళని కలవాలనో అనిపిస్తుండొచ్చు. కానీ అలాంటి వాళ్ళను కూడా కలిసే అవకాశం అనేది ఉంది. కానీ ఎప్పుడు మనం ఇలాంటి పాజిటివ్ భావాలతో ఉన్నప్పుడు అని చెప్తున్నారు బాబా. నువ్వు నీ శరీరంలో ఉన్నప్పుడు అంటే నీ పదాల్లో జీవించి ఉన్నప్పుడు చాలా రాత్రులు నీ పిల్లలను కలిశావు. మరి ఇప్పుడు నువ్వు గతించినప్పుడు, నీ పదాల్లో చనిపోయినప్పుడు, అంటే రుద్ర చనిపోయాడు కదా, ఇప్పుడు నువ్వు చనిపోయినప్పుడు కూడా నీ పిల్లలను అదే విధంగా ఆత్మ శరీరంతో కలుస్తున్నావు. ఆయన బ్రతికి ఉన్నప్పుడు నిద్రలో వెళ్ళి తన పిల్లల్ని కలిశాడు. ఆయన చనిపోయినాడు, ఇప్పుడు చనిపోయినాక ఇప్పుడు సోల్గా ఉండి కూడా వెళ్ళి తన పిల్లల్ని కలవగలుగుతున్నావని చెప్తున్నారు బాబా. అందుకే నేను చాలా కాలంగా వారిని కలుస్తున్నానని, ఇంకా ఈ గదికి వస్తున్నానని నాకు తెలుసు అనిపిస్తోందా అంటున్నాడు రుద్ర. అందుకే అతనికి ఆ పరిసరాలన్నీ చాలా ఫెమిలియర్గా అనిపిస్తున్నాయి. విడిపోయి చాలా రోజులైంది కదా, కానీ ఇంకా చాలా ఫెమిలియర్గానే అనిపిస్తుంది ఆ ప్లేస్ అంతా. అప్పుడు బాబా చెప్తున్నారు, నిజానికి మీరు ఎప్పుడూ వేరు చేయబడలేదు బేటా. నువ్వు మత్తుగా చాలా నిరాశగా ఉన్న రాత్రులు తప్ప నీ పిల్లల్ని ప్రతి రాత్రి కలిసావు. అప్పుడు ఆత్మలో బరువుగా ఉండి నిజంగా ఎగిరి నీ పిల్లలను కలవలేవు, లేదా వారిని నిన్ను కలవనివ్వలేవు. అంటే అలాంటి దుఃఖంలో, బాధలో కానీ తాగి ఇలా పడుకున్నప్పుడు మనం వెళ్ళి కలవలేకపోవడమే కాదు, ఆ ఆత్మ, వేరే ఆత్మ మనల్ని కలవటానికి వచ్చినా వాళ్ళు మనల్ని కలవటం కూడా కుదరదంట. దాని అర్థం ఏమిటి బాబా? నేను వెళ్ళలేకపోతే వాళ్ళు వచ్చి నన్ను కలవగలరు కదా అని అడుగుతున్నాడు రుద్ర. అన్నీ మనకొచ్చే క్వశ్చన్సే కదా, మనకు అన్ని డౌట్లు ఏవొస్తాయో అవే రుద్ర అడుగుతున్నాడు అక్కడ. అవును, వారు కలవగలరు, కానీ నువ్వు వారిని కలిసే స్థితిలో ఉండవు, అర్థమవుతుందా అంటున్నారనమాట. వాళ్ళు వచ్చినా కూడా నువ్వు గోడ కట్టేసుకుంటే, బరువుగా మార్చేసుకుంటే నీ ఆరాని నువ్వెలా కలుస్తావు వాళ్ళని? సో వాళ్ళు వచ్చి వెనక్కి వెళ్లాల్సిందే అని చెప్తూ ఉన్నారనమాట. బాబా నవ్వారు మరియు అకస్మాత్తుగా ఆయన ఆత్మలో లేరు. రుద్ర చుట్టూ చూశాడు. బాబా అదృశ్యమయ్యారు. బాబా చెప్తూ చెప్తూ సడన్గా మాయమైపోయారన్నమాట. రుద్ర గది చుట్టూ చూశాడు. వాస్తవానికి అతను అక్కడ నివసించినప్పటి నుండి గదిలో భారీ మార్పులు ఉన్నప్పటికీ రుద్రకు ప్రతి మార్పు పరిచితంగా ఉందని అర్థమైంది. అతను ఎల్లప్పుడూ వెళ్ళిపోనట్టుగా. బాబా చెప్పింది నిజమే, నిజమైన ప్రేమ ఉన్న చోట విడిపోవడానికి చోటు లేదు. అతను తన పిల్లలతో విడిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. అప్పటికీ ఇప్పటికీ ఆ రూమ్లో చాలా చేంజెస్ అనేవి ఉన్నాయి. కానీ
ఈయన అవన్నీ రోజు వెళ్ళి చూస్తున్నాడా అన్నట్టుగా ఫెమిలియర్గానే అనిపిస్తోంది అనమాట అతనికి. అప్పుడు అర్థమైందో నేను రోజు కలుస్తూ ఉన్నాను, మేము విడిపోలేదు అనేది. రుద్ర తన కూతురు వైపు కదిలాడు. అప్పుడు అతని గుండె కుంగిపోయింది. ఇప్పుడు అతనికి గుర్తొచ్చింది. మరియు ఇప్పుడు అతనికి అర్థమైంది బాబా ఏం చెప్పాలనుకున్నారో. నువ్వు మత్తుగా ఉన్నా లేదా చాలా నిరాశగా ఉన్న రాత్రులు తప్ప అప్పుడు ఆత్మలో బరువుగా ఉండి నిజంగా ఎగిరి నీ పిల్లలను కలవలేవు లేదా వారిని కలవనివ్వలేవు అని బాబా చెప్పినది ఆయనకు అర్థమైందనమాట తన కూతుర్ని చూడగానే. అతను తన కూతురితో ఆత్మ ప్రపంచంలో కూడా ఎప్పుడూ అనుసంధానం కాలేకపోయాడు. ఆమె ఆత్మ శరీరం మరియు భౌతిక శరీరం చుట్టూ ఉన్న ఆరా అంతగా మూసుకుపోయింది. ఆ అమ్మాయికి కోపము ఇవన్నీ పెట్టుకునింది కదా, ఆ తండ్రి అంటే అసలు ఆ అయిష్టత అనేది పెట్టుకునింది కదా, అలాంటి భావాల వల్ల ఆమె ఆరా హెవీగా అయిపోయి థిక్గా మందంగా ఒక వాల్లాగా మారిపోయిందనమాట. మూసుకుపోయింది తను, ఎవరిని రానివ్వకుండా. కోపం, అపరాధ భావన, గందరగోళంతో నిండి ఉంది ఆ అమ్మాయి. తండ్రితో ఎలాంటి సంబంధం లేదా కలయిక జరగకుండా నిరోధించేది. అంటే సోల్ లెవెల్లో కలవటానికి వచ్చినా కూడా అతన్ని కలవడానికి ఇష్టపడేది కాదు, తనే బ్లాక్ చేసేసేదనమాట. రుద్రకు అర్థమైంది ఎందుకు అనేది. అతనే కారణం, అంటే ఇతని మీద ఉన్న కోపం వల్లనే కదా. సో అతనికి అర్థమైందనమాట. పిల్లలు వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ అలాంటి భావాలని మనసులో పెట్టేసుకుంటారనమాట. అందుకే పిల్లల ముందు ఏవి తప్పుగా మాట్లాడకూడదు, వాళ్ళు వినకూడదు అన్నటువంటి విషయాలని వాళ్ళ ముందు మనం చర్చించకూడదనమాట. వాళ్ళు దాన్ని ఎలా తీసుకుంటారో తెలియదు. వాళ్ళు కొన్ని విషయాలు బయటికి చెప్పలేకపోవచ్చు, దుఃఖాన్ని అలాగే లోపల దాచుకోవచ్చు. వాళ్ళ ముందు గొడవ పడటం కానీ, ఆర్గ్యూ చేసుకోవటం కానీ, ఇలాంటివన్నీ ఏవి చేయకూడదనమాట. మనము రీసెంట్గా చూసినట్టయితే హాయ్ నాన్న మూవీలో, ఇంకా చాలా మూవీస్లో గమనిస్తూ ఉంటాం. అంటే తల్లిదండ్రులు ఎప్పుడు గొడవ పడుతూ, కొట్లాడుతూ, ఒకరినొకరు తిట్టుకుంటూ ఇలాగా ఉంటారు. పిల్లలు భయపడుతూ ఎక్కడో మూలను కూర్చుని బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటారంటే వాళ్ళకి తల్లి తండ్రితో కలిసి ఉండాలని అనిపిస్తుంది. కానీ వాళ్ళ గొడవలు అవన్నీ చూసి వాళ్ళు భయపడిపోతారనమాట. అంత ఇష్టంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇంత గొడవలు ఎలా పడుతున్నారు, వాళ్ళ మధ్య ప్రేమ ఎందుకు లేదు, అంటే ఇంతేనా అనేసి పెళ్లి మీద ఒక అభిప్రాయం ఏర్పరచుకుని వాళ్ళు పెద్దగా అయిన తర్వాత పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడకపోవచ్చు. ఇలాంటివి మనం ఎన్నో మూవీస్లో, మన రియల్ లైఫ్లో కూడా చూస్తూనే ఉంటాం. పిల్లలు ప్రతి విషయాన్ని గమనిస్తారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు గమనించాను. మా పిల్లల్నే కాదు, వేరే పిల్లల్ని కూడా చూశాను నేను. వాళ్ళు వాళ్ళ ఆటల్లో ఉన్నట్టుగా ఉంటారు. వాళ్ళ టాయ్స్తో ఏదో ఆడుకుంటూ సీరియస్గా వాళ్ళ ధ్యాసలో వాళ్ళు ఉన్నట్టుగానే ఉంటారు. కానీ పక్కన మనం కూర్చుని ఏం మాట్లాడుతున్నామో, ఏం కాన్వర్జేషన్ జరుగుతుందా వాళ్ళు బాగా గమనిస్తారు, అన్నీ ఫాలో అవుతారు. చాలాసార్లు గమనించాను నేను ఆ విషయం. అసలు ఎప్పుడు విన్నారా వీళ్ళు, అసలు వాళ్ళ ఆటల్లో వాళ్ళు ఉన్నారు కదా అనుకునేదాన్ని అనమాట. ప్రతి విషయాన్ని పిల్లలు చాలా క్షుణ్ణంగా గమనిస్తారు. ఎందుకంటే వాళ్ళ ఆరా చాలా క్లీన్గా ఉంటుంది వాళ్ళల్లో. ఇంకా ఏవి నెగిటివ్ భావాలు ఏవి ఉండవన్నమాట. సో ప్రతిదీ వాళ్ళు అబ్జర్వ్ చేసుకునే స్థితిలో ఉంటారు. సో అది చెడు అయినా మంచి అయినా వాళ్ళకన్నీ వాళ్ళ చుట్టూ మంచి ఉంటే వాళ్ళు అదే అబ్జర్వ్ చేసుకుంటారు. ఏదైనా ఇలాంటి నెగిటివిటీ ఉందంటే వాళ్ళు అదే అబ్జర్వ్ చేస్తారనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదన్నా మాట్లాడాల్సి వస్తే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయి ఒక రూమ్లోకి వెళ్ళి కానీ, పక్కకు వెళ్ళి కానీ మాట్లాడాలి తప్ప వాళ్ళ ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏవో రుద్ర గురించి నెగిటివ్గా చెప్పటంతో ఆ అమ్మాయి తన తండ్రి మీదే కోపం పెంచేసుకుంది. అంటే ఈమె ఏం చెప్పిందో స్నేహ మనకు తెలియదు, కానీ అంత కోపం పెంచేసుకుని దాంతో తన ఆరాని బరువెక్కించేసుకుంది అనమాట. సో తన తండ్రిని కనీసం నిద్రలో కూడా, కలల్లో కూడా, సూక్ష్మ శరీరంతో కూడా కలవటానికి ఇష్టపడనంతగా విడిపోవటం వలన అతని ఈ కూతురు చేదుగా మరియు ప్రతీకారంతో మారింది. అంటే అతని మీద ఆ బిట్టరీనెస్ అలా పెట్టుకుందనమాట. అతని పట్ల మాత్రమే కాదు, వాస్తవానికి ఆమె చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి పట్ల, ముఖ్యంగా తన పట్ల, రుద్ర పట్ల, అంటే అందరితోనూ అలాగే అయిపోయిందంటే ఆమె మనస్థితే మారిపోయి రుద్రాని ఒక్కడనే కాదు వేరే వాళ్ళతో కూడా అలాగే తనను తాను సపరేట్ చేసేసుకుందనమాట. భౌతిక శరీరం కాకుండా మనకు ఉన్న 7 శరీరాల్లో
మన సూక్ష్మ శరీరంలో ఉంటుంది మన మనస్సు. ఇక్కడ ఆ సూక్ష్మ శరీరంలోనే చక్రాస్ కానీ మనకు జరిగే ఆ ప్రాణశక్తి ప్రవాహం అంతా కూడా మన భౌతిక శరీరం కాకుండా మన సూక్ష్మ శరీరంలో ఆ చక్రాల ద్వారా జరుగుతుంది. అంటే ఆ సూక్ష్మ శరీరము ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుందన్నమాట. ఈ ఎమోషన్స్ అన్నీ బరువు చేసినప్పుడు అది అలాగే ఎక్కువ కాలం ఉన్నప్పుడు ఈ డిప్రెషన్ కానీ దుఃఖం ఇలాంటివన్నీ అప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆ ప్రాణమయ శరీరం అనేది అది ఇబ్బంది పడుతుంది ఫస్ట్. దాని తర్వాతనే మన భౌతిక శరీరం మీదకి ఆ ఇల్నెస్ అనేది వస్తుందన్నమాట. కనీసం అతన్ని కలవటానికి మరియు అనుసంధానం కావటానికి కూడా ఆమె నిరోధించింది. రుద్రాకు అర్థమైంది అతను తన కూతురు చుట్టూ ఉన్నాడని మరియు ఆమెతో గడిపాడని, కానీ నిజంగా ఆమెతో ఎప్పుడూ అనుసంధానం కాలేదు లేదా అతనితో ఉండలేదు. అదంతా ఒకవైపు కమ్యూనికేషన్, మరొక చివర డిస్కనెక్ట్ అయి ఉంది. రుద్ర వెళ్తున్నాడు రోజు తన పిల్లలతో గడపాలని, ఈయన వెళ్తున్నాడు కానీ ఆ అమ్మాయి కనెక్ట్ అవ్వలేదు. అంతా వన్ వే ఉందన్నమాట. రుద్ర తన కొడుకు వైపు కదిలాడు మరియు నవ్వాడు. ఆ అబ్బాయి ఆత్మశరీరంలో అతని నుండి కొన్ని అడుగుల దూరంలో నిలబడి ఉన్నాడు. ఈ కూతుర్ని చూశాడు వచ్చిన తర్వాత చూస్తే తన కొద్ది అడుగుల దూరంలో తన కొడుకు యాస్ట్రల్ బాడీ, అంటే అతని కొడుకు యొక్క సూక్ష్మ శరీరం నిలబడింది. నవ్వాడు. ఆ అబ్బాయికి రుద్ర అంటే ఇలా నెగిటివ్ భావాలు ఏవి లేవన్నమాట. సో తను చక్కగా తన తండ్రిని కలుస్తున్నట్టున్నాడు. ఒకరి వైపు ఒకరు కదిలి కౌగిలించుకున్నారు. అది అద్భుతమైన అనుభూతి. రెండు ఆత్మ శరీరాల కలయిక, వెలుగుల సమ్మేళనం. అంటే కాంతి రూపంలో ఉన్నారు వాళ్ళు. సూక్ష్మ శరీరం అంటే కాంతి శరీరం అనమాట. ఆ లైట్ బాడీస్ అంటారు వాటిని. అందుకే ఆ వెలుగులు రెండు కలిసినట్టుగా ఉందన్నమాట. ఆ తండ్రి కొడుకులు సోల్ లెవెల్లో వాళ్ళు కలవటం అనేది. ఈ వెలుగుల సమ్మేళనం చాలా ఆరోగ్యమైనది అండ్ నిజమైనది కూడా. రుద్రకి అర్థమైంది. ప్రతి రాత్రి లేదా చాలా రాత్రులు తను తన పిల్లలను కలిశాడని మరియు ఖచ్చితంగా తన కొడుకుని కౌగిలించుకున్నాడని. సంవత్సరాల తర్వాత తన కొడుకును పట్టుకున్నట్టు అనిపించలేదు. కొన్ని గంటల తర్వాత మాత్రమే తన కొడుకును పట్టుకున్నట్టుగా అతనికి అనిపించింది. అప్పుడు అర్థమైంది, రోజు కలుస్తున్నాను, ఎందుకంటే చాలా రోజులు అయినట్టు అనిపించట్లేదు చూసి, ఏదో ఫ్యూ అవర్స్ తర్వాత కలిసినట్టుగా ఉందంతే అని. రుద్ర మరియు అతని కొడుకు గది నుంచి బయటకు వెళ్ళారు. అకస్మాత్తుగా రుద్ర తన చిన్న అబ్బాయితో సముద్ర తీరంలో కనుగొన్నాడు. అది పగటి సమయం మరియు రుద్రకు అర్థమైంది అతని కొడుకు గతించిన రోజులను మళ్ళీ జీవించాలనుకుంటున్నాడని. ఎప్పుడైతే రుద్ర మరియు అతని 7 ఏళ్ల కొడుకు బైక్పై ప్రయాణించి సముద్ర తీరం వద్ద ఆగేవారో, అతని కొడుకు మొక్కజొన్న తినేవాడో మరియు నీటి పక్కన నడిచేవాడో, రుద్రతో మాట్లాడుతూ ఉండేవాడో, అక్కడ ఆ ప్లేస్లోకి వెళ్ళారనమాట. అక్కడ రుద్ర ఆ అబ్బాయితో నవ్వేవాడు, మాట్లాడేవాడు, తన ప్రియమైన కొడుకుతో ఆడుకునేవాడు. వీళ్ళిద్దరూ యాస్ట్రల్గానే, అంటే రుద్ర సోల్ అతన్ని కలవటానికి వెళ్ళింది, ఆ అబ్బాయి సోల్ రిలీజ్ అయిపోయింది నిద్రలో. వాళ్ళిద్దరూ కలిసి చక్కగా ఒక బీచ్కి వెళ్ళారనమాట. అంటే రుద్ర తన కొడుకుతో విడిపోకముందు బీచ్కి వెళ్ళి మార్నింగ్ టైమ్స్లో బైక్ మీద వెళ్ళేవాళ్ళు, అక్కడ కార్న్ తినేవాళ్ళు, ఎలా అయితే మంచిగా స్పెండ్ చేసేవాళ్ళు అలాగే స్పెండ్ చేయాలని అతని కొడుకు ఆత్మ కోరుకుంటోందనమాట. అందుకే వీళ్ళు కలిసినప్పుడు మళ్ళీ ఆ సీన్నే రిపీట్ చేసుకుంటూ ఉన్నారు. మనం తెలుసుకున్నాం కదా, ఆత్మలో ఉన్నప్పుడు, ఆత్మగా ఉన్నప్పుడు ఏది కోరుకుంటే అది మన ముందు కనిపిస్తుంది. ఆ అబ్బాయికి అది ఒక స్వీట్ మెమొరీగా ఉంది, ఆ తండ్రితో తన గడిపినది బీచ్లో. సో ఆ మెమొరీనే ప్రతిసారి క్రియేట్ చేసుకుంటూ ఉన్నాడనమాట. మరుక్షణమే రుద్రకు అర్థమైంది వారు జుహు బీచ్లో ఉన్నారని. ఎక్కడైతే వారు ఆగి కలిసి నడిచేవారో ఆ స్థలం అదేనని. అతని కొడుకు మళ్ళీ 7 ఏళ్ల పిల్లవాడిగా మారాడు. పాత రోజుల్లాగే అతను ఏడవాలనుకున్నాడు. అతని కొడుకు అతని వైపు పరిగెత్తి గట్టిగా మరియు దగ్గరగా కౌగిలించుకున్నాడు. రుద్ర తన కళ్ళు మూసుకున్నాడు. అది స్వర్గంలా అనిపించింది. రుద్ర తను పిల్లలతో విడిపోయే ముందు, అంటే అబ్బాయి జస్ట్ 7 years ఓల్డ్ అనమాట. అంటే ఆ టైంలో విడిపోయాడు. తర్వాత ఇప్పుడు పెద్దవాడు అయ్యాడు, కానీ
ఇక్కడ ఈ సీన్లో మళ్ళీ యాస్ట్రల్గా కలుస్తూ ఉన్నప్పుడు సూక్ష్మ శరీరంతో ఆ అబ్బాయి మళ్ళీ 7 ఏళ్ల పిల్లవాడిగానే కనిపించాడు. ఎందుకంటే ఆ అబ్బాయి మెమొరీస్ 7 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు తన తండ్రితో ఏ మెమొరీ ఉందో ఆ మెమొరీనే క్రియేట్ చేసుకుంటున్నాడు. కాబట్టి అక్కడ మళ్ళీ ఆ అబ్బాయి 7 ఇయర్స్ అబ్బాయిలాగే కనపడుతున్నాడు అనమాట రుద్రకి. కొంతసేపటి తర్వాత వారిద్దరూ బైక్పై తెలిసిన ప్రదేశాలకు వెళ్తూ ఉన్నారు. నవ్వుతూ, కబుర్లు చెప్పుకుంటూ, జపం చేస్తూ, భౌతిక శరీరంతో కలిసి ఉన్నప్పుడు చేసే వాటన్నింటినీ చేస్తూ. రుద్రకు అర్థమైంది వారు అటువంటి రోజులను చాలాసార్లు మళ్ళీ జీవించారని. అన్నింటిలో ఉత్తమమైన విషయం ఏమిటంటే అది చాలా నిజంగా అనిపించింది, అతీతంగా అనిపించింది. ఆ అబ్బాయితో తను గడిపే మూమెంట్స్ అన్నీ కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నాయన్నమాట. అది తనేదో ఆత్మగా ఉన్నట్టు, ఆ అబ్బాయి ఆత్మగా వచ్చి కలుస్తున్నట్టుగా అనిపించటం లేదనమాట. సో రుద్రకు అనిపిస్తోంది అసలు వాస్తవికత ఏమిటి, రియాలిటీ ఏంటి అసలు అని రుద్ర ఆశ్చర్యపోయాడు. ఇది నిజమా లేక అది నిజమా? అంటే ఆత్మగా ఉన్నప్పుడు ఇట్లా ఫీల్ అవుతున్నది ఇది నిజంగానా? అంత రియలిస్టిక్గా ఉందే. మరి ఇంతకుముందు జరిగింది నిజమా, లేకపోతే ఏది నిజం కాదా, లేకపోతే అన్నీ నిజమేనా? జాగ్రత్తావస్థలో ఉన్నప్పుడు అంటే మనం ఇలా కళ్ళు తెరిచి ఉన్నప్పుడు జరిగేది నిజం అనుకుంటాం. కళల్లో వచ్చినప్పుడు కళలో కూడా మనకు అంత రియలిస్టిక్గా అనిపిస్తుంది, అన్నీ ఫీల్ అవ్వగలుగుతాము, అక్కడ అన్ని భావాలు ఉంటాయి. కానీ బయటకు రాగానే ఓ ఇది కళేనా అనేసి అనుకుంటాం, కళలా కరిగిపోతుంది. కానీ కళలో అంత రియలిస్టిక్గా అనిపించింది. ఇది నిజమే అయితే కళలో స్పెండ్ చేసినది కూడా, సూక్ష్మ శరీరంతో స్పెండ్ చేసినది కూడా నిజమే అవ్వాలి కదా. మరి ఏది కరెక్ట్గా, అసలు నిజం ఏది అనేసి ఆయనకి డౌట్ వస్తుందన్నమాట. మరి ఈ మృగతృష్ణ ఏమిటి అంటే ఈ ఎండమావిలాగా ఇదేంటి అంటున్నాడు. అతని శరీరంలో ఉండటమా లేక కళస్థితి మరియు సూక్ష్మ ప్రయాణమా? అది సూక్ష్మ ప్రపంచంలో భౌతిక రోజులను మళ్ళీ జీవించడమా? కానీ భౌతిక శరీరంలో జీవించిన రోజుల కంటే అది మరింత నిజంగా అనిపించింది. అప్పుడు రుద్రకు శాశ్వత సత్యం అర్థమైంది. అటువంటి స్థితులన్నింటిలో ఒక వ్యక్తి తన ఆత్మకు మరియు తన ప్రభువుకు నిజాయితీగా లోపల స్పందిస్తున్న ప్రభువుతో జీవించాలి. అదే ఏకైక వాస్తవికత. మిగతాదంతా అప్రధానం. జీవితపు వాస్తవికత అనేది జీవితాన్ని పూర్తి పరిమాణంలో జీవించటం. మనకి అవస్థాత్రయమని 3 ఉంటాయి. మనం మేల్కొని ఉండి ఇంద్రియాలతో చూస్తూ ఉన్నది, మనసుతో అనుభవిస్తున్నదంతా ఈ జాగ్రత్త అవస్థ. మన ఫిజికల్ బాడీతో మనం జాగ్రత్త అవస్థలో ఏదైతే అనుభవిస్తున్నామో అది ఎంత రియలిస్టిక్గా ఉంటుందో కళలో కూడా అంత రియలిస్టిక్గా ఉంటుంది. అక్కడ కూడా మనసు పనిచేస్తుంది. 3వ అవస్థ ఏంటి? సుషుప్తి అవస్థ. అంటే డీప్ స్లీప్ వెళ్ళే స్టేట్ అనమాట. అక్కడ మనసు పనిచేయదు, ఇంద్రియాలు పనిచేయవు, కానీ గుండె కొట్టుకుంటోంది, లివరు, ఈ కిడ్నీస్, ఈ హార్ట్, ఇవన్నీ వాటిపైన అవి చేస్తూ ఉన్నాయంటే శరీరం అయితే ఉంది, కానీ మనసు లయమైపోయింది, ఇంద్రియాలు లయమైపోయాయి అన్నమాట. ఆ డీప్ స్లీప్లోకి వెళ్ళి ఉన్న స్థితి. కానీ ఏదో యాక్టివేషన్లో ఉంది. శరీరంలో జరుగుతున్న స్థితిని ఒకరు గమనిస్తున్నారు. అది ఎవరు అంటే అదే ఒక సాక్షి. ఆ సాక్షిగా ఒకటి ఉంది మనలో, ఒకటి గమనిస్తూ ఉంది, మన ఉనికి, మన ఎగ్జిస్టెన్స్ అనమాట. అది అసలైనది. దాన్ని తెలుసుకుంటే ఇంకా బ్రహ్మాన్ని తెలుసుకున్నట్టే అనమాట మనం. అంటే జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో కాస్త నేను అనే ఫీలింగ్ ఉంటుంది. సుషుప్తి అవస్థలో డీప్ స్లీప్లోకి వెళ్ళినప్పుడు నేను అనేది మనకేమీ తెలియదు. ఆ సుషుప్తి అవస్థను కూడా దాటిన స్థితి తురీయ స్థితి అంటారనమాట. ఆ తురీయంలో ఉండగలిగినప్పుడు అంటే సాక్షిభూత తత్వం. దాన్ని ప్రాక్టికల్గా ఆయన అనుభవించి చేసి చూపించిన వ్యక్తి రమణ మహర్షి. ఆయన ఎప్పుడు తన శరీరాన్ని సపరేట్గానే చూసేవారు అనమాట. అది అనేవారు, నేను అనేవారు కాదు. ఎప్పుడు అసలైన నేను తెలుసుకో అనేసి చెప్తూ ఉండేవారు అనమాట. ఆ సుషుప్తి అవస్థలో ఎలా అయితే ఏది జరుగుతున్నా మనం పట్టించుకోమో, మనం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు కూడా అలాంటి స్థితిలో ఉండాలి. అంటే అవేర్నెస్తో ఉంటూ ఏది మనకు లోపలికి ఎక్కించుకోమన్నమాట. ప్రతిదీ ఈక్వల్గా చూసే స్థితి. జీవుడు సంసారంలో ఉన్నాడు, కానీ సంసారంలో జీవుడు లేడనమాట. అది అసలైన స్థితి అనేది ఈ రుద్రాకి అర్థమైంది. మిగతావన్నీ మిథ్య, ఏది నిజం కాదు.
అది అసలైన జీవితపు వాస్తవికత, రియాలిటీ అనేది జీవితాన్ని పూర్తి పరిమాణంలో జీవించడం. చాలామంది పూర్తి పరిమాణంలో జీవించడం అంటే నువ్వు అన్నీ అనుభవించాలి, లేకపోతే ఎందుకు ఈ జీవితం, నువ్వు కాఫీ తాగవా, నువ్వు ఏది బీర్లు గీర్లు ఏం తాగవా, సిగరెట్ తాగవా, మరి నువ్వు ఏం ఎంజాయ్ చేస్తున్నావు లైఫ్ అనేసి అడుగుతూ ఉంటారు. అది కాదు మనం పూర్తి పరిమాణంలో జీవించడం అంటే. అది మనల్ని మనం పాతాళానికి తొక్కేసుకుంటూ ఉన్నట్టు. లివ్ యువర్ లైఫ్ ఫుల్లెస్ట్ అంటే అన్నీ ఉన్నా కూడా ఏ దాంతో మనకు అటాచ్మెంట్ అనేది లేకుండా డిటాచ్డ్గా ఉంటూ పరమాత్మతో ఎప్పుడు ఐక్యమయ్యి మనకు లోపల స్పందిస్తున్న భగవంతుడితో జీవించడం, భగవంతుడికి నిజాయితీగా ఉండడం అంటే అది అనమాట. అంటే పరమాత్మతో ఎప్పుడు కనెక్షన్లో ఉండటం అనమాట. ఇంకప్పుడు పరమాత్మనే మన దగ్గర ఉన్నప్పుడు ఈ ఇల్లు పొలాలు, ఈ తాగుడు సిగరెట్ ఇవన్నీ ఇట్స్ నథింగ్. అసలు వాటికి ఒక వాల్యూ అనేదే లేదు. వాటితో జీవించడం కాదు, ఇవన్నీ పైన అలా వెళ్ళిపోయేవే. మనం లోపల పూర్తిగా ఆ భగవంతుడితో లీనమై ఆయనకు కనెక్షన్లో ఉంటూ అనుసంధానమై జీవించడం అన్నమాట. తన వంతు శ్రేష్టతను ఇవ్వటం మరియు మిగిలినదంతా గురువుకు వదిలివేయటం, అంతే, మరి ఏమీ ముఖ్యం కాదు. అంటే అలాంటి స్థితికి రావటానికి మన పూర్తి ప్రయత్నం మనం చెయ్యాలి. అన్నిటికీ కనపడిన వాటన్నింటికీ మనసు వెళ్ళి అతుక్కుంటుంది, మనకి ఆ ఇంద్రియాలు మనస్సు వెళ్ళి. అది కాకుండా పూర్తిగా డిటాచ్డ్గా ఉండటానికి, ఆ భగవంతుడితో కనెక్షన్లో ఉండటానికి మన ప్రయత్నం, మన సాధన, మన ఫుల్లెస్ట్ మనం ట్రై చేయాలి. తర్వాత మిగిలినది గురువుకు వదిలేయాలి. అంటే మనం చేసే పని మనం చేయాలి, ఫలితాన్ని ఆశించకూడదు. గీతలో భగవానుడు చెప్పినట్టుగా కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాదే సంకోత్వ కర్మణి. అంటే కర్మలు చెయ్యాలి, ఏది సరైనదో ఏది ధర్మపరమైనదో అది ఆ పని చేస్తూ మన ప్రయత్నం పూర్తిగా చేస్తూ మిగతాది దేవుడికి వదిలేయాలన్నమాట. చెయ్యటం వరకే కానీ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసేదానికి అధికారం లేదన్నమాట. వారు రోజు మొత్తం కలిసి గడిపారు. చివరకు రుద్ర తన కొడుకుని పాత రోజుల్లాగే తన చేతుల్లో నిద్రపుచ్చాడు, అదే గదిలో అదే ఫ్యాన్ చేసే కీచుమనే శబ్దంతో. అతని కొడుకు నిద్రపోయినప్పుడు అకస్మాత్తుగా రుద్ర సముద్రం పక్కన ఉన్న తన క్యాబిన్కి తిరిగి వచ్చాడు. బాబా కూర్చుని నవ్వుతూ మరియు ప్రేమగా అతనికి చిల్లం తాగడానికి అందించాడు. బాబా కాసేపు ఉండి అతనికి చెప్పాల్సినది చెప్పి తను వెళ్ళిపోయారు. తర్వాత రుద్ర అక్కడే స్పెండ్ చేసి వాళ్ళ అబ్బాయితో గడిపి తర్వాత ఆ అబ్బాయిని నిద్రపుచ్చి మళ్ళీ బాబా దగ్గరికే వచ్చి చేరుకున్నాడు అనమాట. బాబా, ఐ లవ్ యూ బాబా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మీరు నన్ను నా పిల్లల నుంచి నిజంగా వేరు చెయ్యలేదు, మేము దాదాపు ప్రతి రాత్రి కలుసుకునేలా మీరు చూసుకున్నారు, అంతేకాదు మా కోసం రాత్రిని పగలుగా మార్చారు. ఎందుకంటే అతను రాత్రి ఆ పిల్లవాడు నిద్రిస్తున్న సమయంలో వెళ్ళి కలిశాడు, కానీ వాళ్ళు కలలో అనుభూతి చెందిన బీచ్ ఎక్స్పీరియన్స్ అంతా పగటిపూట జరిగినట్టుగా ఉంది. మా కోసం పగలుగా మార్చారు రాత్రిని, అండ్ ప్రతిరోజు మేము కలుసుకునేలాగా కూడా చేశారు. చాలా థ్యాంక్స్ బాబా, ఐ లవ్ యూ అనేసి చెప్తూ ఉన్నాడు అనమాట. మేము విడిపోలేదు, కలిసే ఉన్నామనేది నాకు ఇప్పుడు అర్థమైంది అనేది. నేను మొదటి నుంచి నీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఇదే. మన అవతార్ మెహర్ బాబా తరచూ చెప్పినట్టుగా దేవుడు కరుణామయుడు, కానీ దేవుని చేరే మార్గం దయలేనిది. దేవుడు చాలా కరుణ కలిగి ఉన్నవాడే, కానీ మనం దేవుణ్ణి చేరుకోవాలి అంటే ఏం చేయాలి? మనలో ఉన్న అశుద్ధాన్ని, మలినాలన్నింటినీ కూడా వాష్ చేసేస్తే ఆ ప్యూర్గా మిగిలిన మనము అప్పుడు దేవుని చేరుకోగలం. కానీ అది చెయ్యాలంటే మనం ఏం చేయాలి? పొద్దున్నే లెగవాలి, ధ్యానం చేసుకోవాలి, బాబా చెప్తున్నవన్నీ ఇవన్నీ చేస్తూ మనల్ని మనము సంస్కరించుకుంటూ ఉండాలన్నమాట. ఇవన్నీ చేస్తూ ముందుకు వెళ్తేనే ఆ పరమాత్ముడిని చేరుకోవడం. కానీ అది చాలా కష్టమైన పని కదా మనకు. అందుకే దేవుణ్ణి చేరే మార్గం దయలేనిది. అంటే మనం ఎన్ని చంపేసుకోవాలి, మన అహాన్ని చంపేసుకోవాలి ముందు. అన్నింటికంటే ముందు మన అహం, నాది నేను అనే కొట్టుకుపోతూ ఉంటాం ఆ ఈగోస్లో. మనము ఆ అహంకారాన్ని, ఈగోని అన్నీ వదిలి ఆయనను చేరడం అంటే చాలా కష్టం కదా. మరి అదంత ప్రయత్నం చెయ్యాలి, ఊరికనే రాడు కదా భగవంతుడు. అంటే ఆయనను చేరాలంటే
ఈ కష్టాల నుంచి వెళ్ళాలన్నమాట. ప్రియమైన వారిని వేరు చేయాలని మేము ఎందుకు కోరుకుంటాము? మరణాలు లేనట్టుగానే విడిపోవడాలు కూడా లేవు. మనకు సెకండ్ ఎపిసోడ్ థర్డ్ ఎపిసోడ్లోనే చెప్పారు బాబా, మీ జర్నీలో మీరు మీ ఆత్మ ఎన్నో జన్మలు తీసుకుంటుంది, ప్రతిసారి మరణిస్తాం. ఆ మరణం అనేది ఒక కామ మాత్రమే, మళ్ళీ సోల్ లెవెల్లో కలుసుకుంటాము, మళ్ళీ పుట్టి వేరే శరీరం తీసుకొని వస్తాం, అంతేకాని విడిపోవడం లేదు. చనిపోయిన వాళ్ళతో కూడా మాట్లాడొచ్చు అంటున్నారు కదా బాబా, ఇంకా ఎక్కడ విడిపోవడం అనేది ఉంది? వాళ్ళతో కూడా మాట్లాడుకోవచ్చు మనం. అంటే ఈ డెత్ అనేది కామ మాత్రమే, ఫుల్ స్టాప్ కాదనమాట. నువ్వు నీ పిల్లలను చాలా తరచుగా కలుస్తున్నట్టుగానే గతించిన వారు తమ ప్రియమైన వారిని చాలా తరచుగా కలుస్తారు. రుద్ర తన పిల్లల్ని ఎలా అయితే కలుస్తున్నాడో, మనం మన వాళ్ళని ఎలా కలుస్తామో అలాగే చనిపోయిన వాళ్ళు కూడా వాళ్ళ ఆత్మ ఈ బ్రతికి ఉన్నప్పుడు తన వాళ్ళని కలుస్తూ ఉంటుందట, వచ్చి సందర్శిస్తూ ఉంటుందట. వాస్తవానికి నీ ప్రియమైన వారిని కలవకుండా ఉండగలిగే ఏకైక మార్గం నిన్ను నువ్వు ఈ కోపం, ద్వేషం, నిరాశ, దుఃఖం, తాగుడు, మాదక ద్రవ్యాల అత్యధిక వినియోగం, ఆహారం వ్యసనం, కామంతో చుట్టుముట్టుకోవటం, వీటన్నిటిని నువ్వు వాళ్ళని కలవకుండా కూడా ఉండొచ్చు. దానికి మార్గం ఇవన్నీ అనమాట. ఈ నెగిటివ్ భావాలన్నీ పెట్టుకుంటే ఎమోషన్స్ నువ్వేం కలవకుండా ఉండొచ్చు అని చెప్తున్నారు బాబా. కానీ నువ్వు ప్రశాంతంగా ఉంటే, నీ వినియోగంలో ప్రవర్తనలో మితంగా ఉంటే, ఏదైనా ఒక హద్దుల్లో ఉండడం అంటారు కదా, అలాగనమాట. మితంగా ఉంటే ధ్యానం లేదా ప్రార్థనలో లేదా జపంలో ఉంటే, లేదా కేవలం పాజిటివ్ సరెండరెన్స్ శరణాగతిలో ఉంటే, అప్పుడు నువ్వు గతించిన నీ ప్రియమైన వాళ్ళని వచ్చి నిన్ను కలవనిస్తావు. అంతేకాకుండా నువ్వు ఎప్పుడు చేసినవి లేదా నీకు చేయడం చాలా ఇష్టమైనవి చేస్తూ నీ సమయాన్ని గడుపుతావు. నువ్వు మేల్కొన్నప్పుడు నీకు చాలా వరకు గుర్తుంచుకోవు నువ్వు, ఎందుకంటే ప్రకృతి నిన్ను క్షణంలో జీవించేలా ప్రోగ్రామ్ చేసింది, గతంలో లేదా భవిష్యత్తులో కాదు. అంటే ప్రకృతి మనల్ని ప్రజెంట్ మూమెంట్లో ఉండేలాగా ప్రోగ్రామ్ చేసింది. కానీ మన మనసు చేసే మాయ వల్ల మనం ఎప్పుడూ పాస్ట్లో, ఫ్యూచర్లో ఉంటాం. ఆల్రెడీ ఎవరో ఏదో చేశారనో, అది జరిగిందనో, ఇది జరిగిందనో, అది దాని గురించే బాధపడుతూ ఆ పాస్ట్లో, గతంలో జీవిస్తాము, లేదా ఫ్యూచర్ మీద భయంతోనో దాని గురించి అలాగన్నా జీవిస్తాం. కానీ వీఆర్ నాట్ ప్రోగ్రామ్డ్ లైక్ దట్. మనము మెయిన్గా ప్రజెంట్ మూమెంట్లో ఉండాలన్నమాట. అందుకే నువ్వు నీ గత జన్మలను గుర్తు ఉంచుకోవు, ఎందుకంటే నువ్వు వాటిని మళ్ళీ జీవిస్తూ ఉంటావు, లేదా వాటిని కీర్తిస్తూ ఉంటావు, లేదా వాటి కారణంగా నిన్ను నువ్వు కొరడాతో కొట్టుకున్నట్టుగా బాధపడుతూ ఉంటావు. అదేవిధంగా మేము సాధారణంగా నీ సూక్ష్మ సమావేశాలు, పునర్మిలనాలు మరియు ప్రయాణాలను గుర్తుంచుకోనివ్వము. మేల్కొని ఉన్నప్పుడు వర్తమానంపై మాత్రమే దృష్టి పెట్టు. మనకు గత జన్మలు అందుకే గుర్తుంచుకోనివ్వరట మాస్టర్స్. మనం గతంలో చేసినవే ఏదో చాలా తప్పు చేసి ఉంటాం అప్పుడు అజ్ఞానంతో. ఇప్పుడున్నంత జ్ఞానం కూడా ఉండదు. అయ్యో ఎంత తప్పు చేశాను, ఎంత బాధ పెట్టాను అని మనల్ని మనమే ఇంకా చాలా బాధపడుతూ హింస పెట్టేసుకుంటాం. లేదా గతంలో ఏదో గొప్ప పని చేసుంటే నేను అంత గ్రేట్, ఇంత గ్రేట్ అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టే మీకు ఆ గత జన్మలు అనేవి గుర్తు ఉండవు. మీకు ఈ యాస్ట్రల్ మీటింగ్స్ కానీ, మీరు మళ్ళీ ఒకరిని కలవడం అనేది కానీ, ఈ ట్రావెల్స్ కానీ, యాస్ట్రల్ ట్రావెల్స్ కానీ మీకు చాలా వరకు గుర్తు ఉండకుండా చేసేస్తాం మేము అని చెప్తున్నారన్నమాట బాబా. అయితే వాస్తవానికి కోపం మరియు ఆగ్రహంతో తనను తాను నింపుకున్న మరియు బాగా నిజంగా బ్రెయిన్ వాష్ చేసి ఈ ప్రక్రియలో పాల్గొన్న మీ కుమార్తె వలె మీరు ఒక ఆత్మగా ఆమెని కలుసుకోవచ్చు మరియు నయం చేయటానికి ఒక మాధ్యమంగా ప్రయత్నించగలవు. ఇక్కడ రుద్ర కూతురు ఒక బ్రెయిన్ వాష్ అయిపోయిందనమాట అమ్మాయికి. అలాంటి వాళ్ళు అంటే కోపంతో, ఆగ్రహంతో తనను తాను నింపుకుని ఉంటారు. ఎవరిని అలౌ చేయకుండా ఉన్నటువంటి నీ కూతురు లాంటి వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతావన్నమాట ప్రజెంట్ మూమెంట్లో ఉంటే. అది మనము స్నేహ ఎగ్జాంపుల్లో చూసాం. కానీ అక్కడ ఇంకొక క్లాజ్ ఏంటంటే,
కానీ ఆమె తన మనసు, హృదయం, ఆత్మలో, అలాగే ఆత్మ శరీరాలు మరియు ఆరాలో మోస్తూ ఉన్న భారాన్ని వదిలించుకునే వరకు సూక్ష్మ సమావేశం మరియు పునర్మిలనం అసాధ్యం, మరియు సూక్ష్మ ప్రయాణం కూడా. ఆమె తన హృదయంలో భారం, ఆత్మలో, ఆరాలో, మనస్సులో ఎంత భారాన్నైతే, కోపాన్ని ఇవన్నీ మోస్తుందో అవన్నీ కాస్త తగ్గే వరకు ఆమెని మీట్ అవ్వటం కానీ, ఆమె యాస్ట్రల్ బాడీ రిలీజ్ అయ్యి సూక్ష్మ శరీరము ప్రయాణం చేయటం కానీ అవన్నీ జరగవు. కానీ ఇప్పుడు స్నేహ ఎగ్జాంపుల్లో ఏం చూసాము, ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బాగా ఏడ్చేస్తుంది. ఆ ఏడుపు ద్వారా కాస్త బాధ అనేది వెళ్ళిపోతుంది. ఆ టైంలో రుద్రాని ఆమె ఫీల్ అవ్వగలిగినాక ఆమెలోంచి ఆ ఏడుపు బయటకు వచ్చేసింది. ఆ గిల్టీనెస్తో తను రుద్రాకు చేసిన అన్యాయానికి ఆ గిల్టీనెస్ అంతా కరిగిపోయి బయటకు వచ్చేసింది అనమాట. అప్పుడు రుద్ర కనెక్ట్ అయిపోవడము, ఒక మీడియంగా వర్క్ చేయడము, ఆ మాస్టర్స్ అందరూ కూడా ఆమెకి ఎనర్జీ పంపించడము, ఆమె మంచిగా అయిపోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఈమెకి నువ్వు మీడియేటర్గా వర్క్ చేయొచ్చు, కానీ ఆమె కొంచెమన్నా ఆ బరువు అనేది కాస్త తగ్గించుకోగలగాలన్నమాట. అప్పుడే ఇవన్నీ సాధ్యము అనేసి చెప్తూ ఉన్నారనమాట. పిల్లలు మామూలుగా ఆత్మలో స్వేచ్ఛగా ఉంటారు కాబట్టి సూక్ష్మ ప్రయాణాలు చేస్తారు. పిల్లలు నిద్రపోయేటప్పుడు కిలకిలా నవ్వటం మరియు అరవటము, ఆ పేర్లు పిలవడము చూస్తావు. శిశువులు నవ్వుతారు, కిలకిలా నవ్వుతారు. కానీ మీరు పెద్దవారు అవుతున్న కొద్దీ మీ ఆత్మ చాలామందికి లేదా చాలా ఎక్కువ మందికి బరువెక్కిపోతుంది. సూక్ష్మ ప్రయాణం ఆగిపోతుంది లేదా చాలా అరుదుగా జరుగుతుంది. చిన్నగా ఉన్నప్పుడు ప్యూర్గా ఉంటుంది సోల్, కాబట్టి చాలా ఈజీగా సోల్ రిలీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట, పడుకుంటే చాలా అలాగా. కానీ పెద్దగా అయ్యే కొద్దీ మనకు ఇవన్నీ అంటించుకుంటాం అనమాట. జడ్జి చేయటము, కంపేర్ చేసుకోవటము, ఈ ద్వేషాలు, ఇలాంటివన్నీ వాటితో మన ఆత్మని బరువెక్కించుకునేసి మనం పెద్దగా అవుతూ ఉంటాం. కాబట్టి ఆ టైంలో అసలు ఆ సోల్ రిలీజ్ అవ్వటం అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది, చాలా తక్కువ అంటున్నారనమాట. కానీ ఈ అమ్మాయి పిల్ల అయినా కూడా తన ఆత్మలో ఈ బరువు మోస్తున్నందుకు అలా ఉందన్నమాట. అది కాస్త ఏ రకంగా తగ్గినా కూడా రుద్ర కనెక్ట్ అవ్వగలుగుతాడు, ఆమెలో ఆ భారాన్ని తీసేయగలుగుతారనమాట మాస్టర్స్. నీ కొడుకు తన హృదయాన్ని, ఆత్మను బరువుగా మార్చుకోలేదు. ద్వేషం, కోపం, ఆ బిట్రీనెస్, ప్రతీకారంతో నింపుకోలేదు. కాబట్టి నువ్వు అతన్ని కలుస్తూ సమయం గడుపుతూ ఉన్నావు. ఈ అమ్మాయిలాగా కొడుకు అలా లేడు. అతను మంచిగా ఉన్నాడు, తన తండ్రి అంటే ఇష్టంతో ఉన్నాడు. ఈ కోపం అవన్నీ పెట్టుకోలేదు. కాబట్టి ఆ అబ్బాయితో రుద్ర ఎప్పుడు కలవగలుగుతూ ఉన్నాడు అనమాట, మీట్ అవుతున్నాడు, ఆడుకోగలుగుతూ ఉన్నాడు అనమాట. మీలో ఒకరు తీవ్ర నిరాశలో ఉన్నప్పుడు మీరు కలవలేని రాత్రులు ఉన్నాయి. కానీ మీలో ఒకరు ఎప్పుడూ సూక్ష్మ ప్రపంచంలో ప్రయాణించి మరొకరితో సమయం గడిపారు, అది కొంతసేపే అయినా సరే. అదేవిధంగా గతించిన వారు తమ ప్రియమైన వారితో సమయం గడుపుతారు, నువ్వు నీ పిల్లవాడితో చేసినట్టుగానే. కాబట్టి మరణం లేదు. ప్రశాంతంగా ఉండు, సంతోషంగా ఉండు, తృప్తిగా ఉండు. నీ గురువుకు ఆయన సంకల్పానికి సమర్పించుకో, అంటే శరణాగతి చేయమంటున్నారు. అండ్ నన్ను నమ్ము, అసలు ఎలాంటి విడిపోవడాలు లేవు. నువ్వు నీ ప్రియమైన వారిని ఆత్మ ప్రపంచంలో కలుస్తావు మరియు కలుస్తూనే ఉంటావు. అదే నియమం, దట్ ఈజ్ ద రియాలిటీ అని చెప్పి ఇప్పుడు నాకు టీ చేసి నా వాస్తవికతను కూడా గుర్తు చెయ్యి, హహహా అంటున్నారు అనమాట బాబా. సో ఇప్పుడు నా రియాలిటీ కూడా నీ టీతో నాకు గుర్తు చెయ్యి చెప్తున్నారు బాబా. చాలా నవ్వు వస్తుందిలే. రుద్ర ఆ ముసలాయనని చూశాడు. అతను మొదట మోకరిల్లాడు మరియు ఆపై బాబా ముందు సాష్టాంగపడ్డాడు. ఏడవగలిగితే ఏడ్చేసేవాడు. అంతటి ప్రేమ మరియు కరుణ కోసం ప్రియమైన వారిని ఎప్పటికీ విడిపోనివ్వకుండా ఉంచినందుకు. ఈ గురువుల ప్రేమతో పోలిస్తే మన ప్రేమ కానీ అసలు నెగ్లిజిబుల్, కంపేరే చేయలేము. వాళ్ళకంతటి ప్రేమ చెప్తూ ఉంటారనమాట. ఏంజల్స్ కానీ గురువులు, మాస్టర్స్
మనకి ఎప్పుడూ మనతోనే ఉండి మనకి ఏదో రకంగా సహాయం చేస్తూనే ఉంటారంట, మన పక్కనే ఉండి. మనం బ్రతికి ఉన్నప్పుడే కాదు, చనిపోయిన తర్వాత కూడా మనం ఎక్కడ బాధపడతామో అనేసి వాళ్ళు అప్పుడు కూడా మనకిష్టమైన వాళ్ళని కలిసేలాగా చేస్తూనే ఉంటారనమాట. అసలు ఇంకా బాధపడడానికి అవకాశం ఏముంది? అసలు ఛాన్స్ ఎక్కడుంది? ఇంకా బాబా మళ్ళీ గుర్తుంచుకోవాల్సిన సెంటెన్స్ని రీఇన్ఫోర్స్ చేసి చెప్తూ ఉన్నారు. మన అవతార్ మెహర్ బాబా తరచూ చెప్పినట్టుగా దేవుడు కరుణామయుడు, కానీ దేవుణ్ణి చేరే మార్గం నిర్దయమైనది. ప్రియమైన వారిని వేరు చేయాలని మేము ఎందుకు కోరుకుంటాము? మరణాలు లేనట్టుగానే విడిపోవడాలు కూడా లేవు. ఇది చెప్పి బాబా ముగిస్తున్నారు ఈ అధ్యాయము. సో బాబా చెప్పినట్టుగా అసలు విడిపోవడాలు అనేవే లేవు. మనం ఎప్పుడూ కలిసే ఉన్నాము ఆత్మస్థితిలో, ఆత్మగా. కాకపోతే వాళ్ళని కలవాలంటే మనం ఎలా ఉండాలి? ప్యూర్గా ఉండాలి. బరువులు పెంచుకోకుండా, మన శరీరం బరువునే ఎప్పుడు చూసుకుంటున్నాం, శరీరం బరువు కాదు, ఆత్మలో బరువు పెంచుకోకుండా ఉండాలన్నమాట. ఇలాంటి నెగిటివ్ భావాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి పూర్తిగా ఆ పరమాత్ముడికి శరణాగతి చేసి కంప్లీట్ సరెండరెన్స్లో ఉన్నప్పుడు ఆత్మ, మన ఆరా చాలా లైట్గా ఉండి మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి ట్రావెల్ చేయగలం, ఎవరిని కావాలంటే వాళ్ళని కలవగలం. ఆ ప్రశాంతత రావాలి అంటే మనం చేయాల్సినది, మనం ధ్యాన సాధన చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మనల్ని క్లీనప్ చేసుకోవాలి. ఎవ్రీ నైట్ పడుకోబోయే ముందు మనము ఆ రోజు జరిగిన వాటిల్లో అన్నీ కూడా ఆ రోజు రాత్రే క్లియర్ చేసేసుకుని, క్షమించగలిగితే క్షమించి, క్షమాపణ అడిగేది ఉంటే యాస్ట్రల్గానే వాళ్ళని ఫస్ట్ క్షమాపణ అడిగేసి ఆ భగవంతుడికి క్షమాపణ చెప్పుకొని క్లియర్ మైండ్తో పడుకోవాలి. అలాగే పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే నేర్పించాలి. వాళ్ళు తెలియక ఎన్నో క్యారీ చేస్తుంటారు. ఎంతమంది మీద కోపము, స్కూల్లో జరిగినేవో ఎన్నో క్యారీ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఇలాంటివి చిన్నప్పటి నుంచే వాళ్ళకు కూడా మనము అలవాటు చేయాలన్నమాట. వాళ్ళు పడుకునేటప్పుడు అన్నీ క్లియర్ చేసేసుకుని ప్రశాంతంగా పడుకోవాలని చెప్పాలి. ఇవన్నిటికీ ఇన్ని బాధలు మనకు రావటానికి కారణం మన ఇంద్రియాలు. సో ఇంద్రియాలని అదుపులో పెట్టుకుంటే ఈ సుఖదుఖాల నుంచి విముక్తి అయిపోతాం. వాటిని కంట్రోల్లో ఉంచుకోవాలి అంటేనే మనకి ఈ సాధనలు ప్రత్యేకించి అవసరం. ఏ దానికైనా ఈజీగా రాదు, ఎంతో సాధన చేయాలి. అంతేకాదు ప్రజెంట్ మూమెంట్లో ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. మేము ఏది ఆలోచించొద్దా, ప్లానింగ్ మరి ఎలాగా అంటే మనం ప్లాన్ చేసుకోవాలి, కానీ అక్కడే ఉండి భయంలో ఉండిపోకూడదు, అటాచ్ అవ్వకూడదు దేనికి కూడా. అన్నీ చేయాలి కానీ అటాచ్ అవ్వకూడదు. దీన్ని మనకు అంటనివ్వకుండా ఆ భగవంతుడి ధ్యాసలోనే ఆయనకు పూర్తి శరణాగతి చేసి వర్తమాన క్షణంలో ఉన్నప్పుడు అన్నీ సాధ్యమే. ఇక వచ్చే గురువారం బాబా మనకి ఇంకేం చెప్పబోతున్నారో, ఎక్కడికి తీసుకెళ్ళబోతున్నారో చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.